ప్రియమైన అన్న పలారా, తల్లిదండ్రులారా, మరి ప్రేక్షకులారా, ఈరోజు నేను ఉగాది పండగ గురించి కొన్ని వివరాలు చెప్తాను. అసలు ఉగాది అనే పేరు రెండు పదాలతో కలయికడం. ఒకటిది యుగము, రెండోది ఆది. యుగము అంటే మన తెలుగు పంచాంగం ప్రకారంగా ఒక యుగంలో 60 సంవత్సరాలు ఉన్నాయి ఇక్కడ మన తెలుగు యుగంలో. ఆది అంటే మొదలు పెట్టడం, అంటే ఈరోజు ఈ ఉగాది నుంచి ఇంకా 60 సంవత్సరాల తర్వాత ఇంకో సైకిల్ వస్తుంది మన తెలుగు యుగంలో. అట్లా ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంది. ఈ సంవత్సరంలో మేం యుగాది చేస్తున్నాము. తెలుగు వాళ్ళకు మాత్రమే కాకుండా ఇతర మతముల వాళ్ళకు కూడా కొంతమంది వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, ఇంకా ఏ దేశాల్లో తెలుగు ఉన్నారో అక్కడ అందరూ ఈరోజు యుగాది పండగ చేస్తారు. మారిషస్లో మన తెలుగు వాళ్ళు ఇంతకుముందు 180 సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చేశారు. కానీ ఇంతకుముందు మేము ఆంధ్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ యుగాది ఒక ఆయన ఉన్నాడు, పండిట్ గుణయ్య ఒత్తు. ఆయన ఇండియాకి వెళ్ళి చదివి వచ్చి అప్పుడు 1960 నుంచి ఇక్కడ మేము ఉగాది జరుపుకుంటున్నాము. మారిషస్లో మాత్రమే ఉగాది రోజు మాకు సెలవు రోజు. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఎంతో కష్టపడి పని చేసి మన తెలుగు వాళ్ళ ప్రత్యేకత కోసం ఈ ఉగాది పండగ జరుపుకుంటున్నాము ప్రస్తుతం. ఈరోజు తెలుగు వాళ్ళు మొత్తం దేశంలో ఎక్కడ శాఖలు ఉన్నాయో వాళ్ళు అందరూ ఉగాది పండగ జరుపుకుంటున్నారు. ఇది మాత్రమే కాకుండా దీంతో శ్రీ వెంకటేశ్వర పూజ, ఆంధ్ర అవతరణ దినోత్సవం, రామభజనం, ఇంకా ఎన్నెన్నో పండుగలు కూడా చేస్తాము. ఉగాది రోజు మన తెలుగు వాళ్ళు పొద్దున్న లేచి స్నానం చేసి, తలంటు స్నానం చేసి ఇంటిలో ప్రతి వాళ్ళ ఇష్టదేవత పూజ చేస్తారు. ఆ తర్వాత మందిరానికి వెళ్ళి అక్కడ కూడా పూజ చేసి, తర్వాత పూజ అయిన తర్వాత వాళ్ళు షడ్రుచుల ఉగాది పచ్చడి పుచ్చుకుంటారు. ఉగాది రోజు ఉగాది పచ్చడి తింటే లోకం అంటే దేశంలో జీవితం అంతా సుఖంగా ఉంటారని, ఆనందంగా ఉంటారని. జీవితంలో మంచి చెడ్డలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి. కానీ సంవత్సరం మొత్తము మేము సుఖంగా ఇంకా ఆనందంగా ఉండడానికి ఈ ఉగాది పచ్చడి మేము పుచ్చుకుంటాము. ఈ తర్వాత ప్రార్థన అయిన తర్వాత మేము ఇంటికి అక్కడ కొన్ని గుడిలో మేము పంచాంగ శ్రవణం కూడా చేస్తాము. ఎక్కడెక్కడ ఇప్పుడు ప్రస్తుతం మారిషస్లో ఇండియాకి వెళ్ళి చదివి చాలామంది పురోహితులు ఉన్నారు. ఇంకా పరదేశం నుంచి మన ఆంధ్ర, తెలంగాణ నుంచి చాలామంది ఇక్కడికి వచ్చేశారు. వాళ్ళు కూడా పంచాంగ శ్రవణం చేస్తారు. ఈ పంచాంగ శ్రవణం చేస్తే ఈ సంవత్సరంలో ఏం మంచియో ఉన్నాయో, ఏం కష్టాలు ఉంటాయో, ఎట్లాంటి వాతావరణం ఉంటాయో, ఇంకా కాలంలో కూడా ఫ్లడ్ ఉంటాయో, డ్రోట్ ఉంటాయో, ఏ చిక్కులు ఉన్నాయో పంటల కోసం, ఇవన్నీ మేము పంచాంగ శ్రవణం వల్ల మాకు తెలుస్తుంది. ఇండియాలో చాలామంది వ్యాపారం చేస్తారు. వాళ్ళ వ్యాపారం గురించి శ్రీలక్ష్మీ పూజ, వాళ్ళకు ధనము కోసం ఈ పంచాంగ శ్రవణం చేస్తే వాళ్ళు ఎన్నెన్నో లాభాలు వస్తాయి. తర్వాత శుభముహూర్తం కోసం ఏదో పూజ చేస్తే, ఏదో పెళ్ళి కార్యక్రమం చేస్తే, ఏ శుభముహూర్తం గురించి అంటే ఏ తేదీలు, మంచి తేదీలు, మంచి ఏ నెలలో ఏ పండగలు, ఏ కార్యక్రమాలు చేస్తారో మేము ఈ పంచాంగ శ్రవణం చేస్తే బాగుంటుంది. తర్వాత ఉగాది పండగ మారిషస్లో ఒకరినొకరికి ఐకమత్యంగా, సుఖంగా, ఆనందంగా అందరూ భోజనం పెడతారు.
వాళ్ళ కొంతమంది వాళ్ళ ఇంటికి తల్లిదండ్రుల ఇంటికి వెళ్తారు, అమ్మమ్మ అత్తయ్య ఇంటికి వెళ్తారు. అక్కడ భోజనం చేసి తర్వాత కొంతమంది మన ఆంధ్ర మహాసభ ఇప్పుడు మన మారిషస్ తెలుగు మహాసభ ఏర్పాటు చేస్తున్న కార్యక్రమము అంటే సాంస్కృతిక కార్యక్రమం చూడ్డానికి వెళ్తారు. ఇంతటితో కొన్ని వివరాలు చెప్పాను. ఇంతటితో మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపి నమస్కారం, ధన్యవాదాలు.